వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ శనగపిండి వేపుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3 లేదా 4 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో 2 చిటికెల పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత బాగా కడిగి కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ 1/2 కిలో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుందాం. తరువాత ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉడకకుండా క్యాప్సికమ్ 70% వరకు ఉడికేటట్లుగా ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే క్యాప్సికమ్ శనగపిండి వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.